ఇక్కడ మనము సెక్షన్ 79 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987 గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ సెక్షన్ 17 అని ఏం చెప్తుందంటే కొన్ని వ్యవహారములలో కొన్ని వ్యవహారాలలో స్థిరాస్తిని కొనుట నిషేధం. కొన్ని వ్యవహారాలలో స్థిరాస్తిని కొనుట నిషేధం అని చెప్తున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 79 గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయము కొరకు లేదా దాని తరపున ఏ విధమైనటువంటి స్థిరాస్తిని కమిషనర్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా కొనకూడదు అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు 79 సెక్షన్. అయితే కొన్ని సందర్భాలలో ఈ కమిషనరు అటువంటి స్థిరాస్తులను కొనుటకు అవకాశం ఇస్తాడు. అవకాశాలు ఏంటంటే కొనడానికి ఒక ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అటువంటి సందర్భాలు ఏంటని గమనిస్తే అటువంటి స్థిరాస్తి అవసరము అదేవిధంగా లాభసాటి అని భావించినప్పుడు, అదే విధముగా ప్రస్తుతం దాని యొక్క ధర అధికము కాదని భావించినప్పుడు కమిషనరు అటువంటి స్థిరాస్తులను కొనడానికి అనుమతిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇలా అనుమతించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను ఆంధ్రప్రదేశ్లోని గెజిట్లో ప్రచురించాలి. ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించాలి. అదేవిధంగా దానికి సంబంధించిన సలహాలను కోరాలి. ఎవరు కోరాలి? కమిషనర్ కోరాలి. ఇలా కోరగా ట్రస్టీ నుంచి కానీ లేదా ఏ ఇతర వ్యక్తి నుండి అయినా సలహాలు ఇస్తే వాటిని కమిషనరు సక్రమంగా పరిశీలించాలి అని తెలియజేసినటువంటి సెక్షనే మనకు సెక్షన్ 79 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కొన్ని వ్యవహారాలలో స్థిరాస్తిని కొనుట నిషేధం అని తెలియజేసినటువంటి సెక్షనే మనకు సెక్షన్ 79 గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయము కొరకు లేదా దాని తరపున ఎటువంటి స్థిరాస్తిని కొనాలన్నా కూడా ఫస్ట్ ఎవరి యొక్క అనుమతి అవసరం అంటే సంబంధిత కమిషనర్ యొక్క అనుమతి అవసరమని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాలలో ఈ కమిషనరు ఈ స్థిరాస్తిని కొనడానికి అనుమతిస్తాడు. ఎటువంటి సందర్భాలంటే ఆ స్థిరాస్తి అవసరము మరియు లాభము అని భావించినప్పుడు, అదేవిధంగా ధర అధికం కాదని భావించినప్పుడు అది కొనుటకు అనుమతిస్తాడుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అనుమతించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి లావాదేవీలను సంబంధిత వివరాలను అంటే ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాటిపైన ఏవైనా సలహాలు ఉంటే కమిషనర్ గారు సలహా తీసుకోవచ్చు. ఆ సలహాలు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ట్రస్టీ తరపు నుంచి రావచ్చు, లేకపోతే ఏ ఇతర వ్యక్తి నుంచి అయినా రావచ్చు. అలా వచ్చినటువంటి సలహాలను కమిషనర్ గారు సక్రమంగా పరిశీలించవలసినటువంటి బాధ్యత ఉందని మనకు తెలియజేసినటువంటి సెక్షన్ 79 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987 గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 80 గురించి మనము డిస్కస్ చేసుకుందాం.